ఒక తండ్రి తన కూతురికి ఇల్లు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక స్నేహితుడు తన ఫ్రెండ్కి ఒక స్థలం గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాడు. అలాంటి సందర్భాల్లో చట్టబద్ధంగా ఆస్తిని ఇవ్వడానికి ఉపయోగించే పత్రమే గిఫ్ట్ డీడ్ అంటారు. గిఫ్ట్ డీడ్ అంటే ఏమిటో మరింత వివరణాత్మకంగా ఇప్పుడు మనం చూద్దాం. ఒక వ్యక్తి తన ఆస్తిని మరొక వ్యక్తికి ఎటువంటి డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా ఇచ్చే చట్టపరమైన పత్రం. గిఫ్ట్ డీడ్లోని ప్రధాన లక్ష్యాలు కొన్ని ఉంటాయి. ఒకటి వచ్చేసి వాలంటరీ ట్రాన్స్ఫర్, బలవంతం లేకుండా స్వచ్ఛందంగా ఇవ్వాలి. నో కన్సిడరేషన్ అంటే ఎటువంటి డబ్బు లేదా ప్రతిఫలం లేకుండా అతను గిఫ్ట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉంటుంది. ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్సెప్టెన్సీ బై ధోని, గిఫ్ట్ తీసుకునే వారు కూడా అంగీకరించాలి. ఇర్రివోకబుల్ అంటే ఒకసారి గిఫ్ట్ ఇస్తే తిరిగి తీసుకోలేరు, కొన్ని షరతులతో తప్ప. గిఫ్ట్ డీడ్కి ఏ చట్టం వర్తిస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 సెక్షన్ 122 నుండి 129 వరకు గిఫ్ట్కు సంబంధించిన నిబంధనలు అన్నీ కూడా అందులో పొందుపరిచి ఉండడం జరుగుతుంది. ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 గిఫ్ట్ డీడ్ యొక్క రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని చెబుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఆస్తి బహుమతిగా ఇవ్వాలనుకుంటే కేవలం మాటలకే పరిమితం కాకుండా తప్పనిసరిగా ఒక గిఫ్ట్ డీడ్ తయారు చేసి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వండి.